వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపీకృష్ణ. అందరికీ శివభిలాషులకి, అలాగే మన ఫ్యాన్స్కి, సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబర్ అన్నప్పుడే గుర్తొస్తుంది కొంతమందికి. 10,000 మంది చూస్తున్నారట, కానీ మనకి 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో చూసేవాళ్ళు చాలామంది సార్ మర్చిపోతున్నాం సార్ అంటుంటారు. సో పెట్టుకుంటే మీకు మంచి మంచి వీడియోలు వస్తే మీరే చూడొచ్చు. నేను అరిచి గొంతు దించుకొని చెప్పను. సో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్న వాళ్ళకి, రాబోయే సబ్స్క్రైబర్స్ కూడా, రావాలనుకుంటున్న సబ్స్క్రైబర్స్ కూడా స్వాగతం పలుకుతున్నాను. గుర్తుపెట్టుకోండి. టాపిక్ చూశారు కదా. ఇక్కడి నుంచి మెయిన్ టాపిక్, ఎంత వద్దన్న ఎవర్ గ్రీన్ వర్డ్ న్యూమరల్ అనగానే మొట్టమొదటి వాట్ ఇస్ మై లక్కీ నెంబర్. ఈ లక్కీ నెంబర్ ఏమిటి? చూడటానికి చిన్నదే ఉంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇంతకీ లక్కీ నెంబర్ అంటే ఏమిటి అని అంటే, ముందు నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చుట్టుపక్కల వాతావరణం మొత్తం ఎంటైర్ యూనివర్సల్ వాడు ఇక్కడ చూడండి, ఎన్నో దానికి నిగూఢమైన పెద్ద సబ్జెక్ట్ అంతా ఒక నెంబర్లో ఉంటుంది. జస్ట్ సింగిల్ ఒక నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 9. ఆ 9 ఆ వెహికల్ చూడండి ఎట్లా అర్థమయ్యేది కాదు, ఇదేం డిపార్ట్మెంట్ సార్ అనేస్తారు. అట్లాగే మీరు హాస్పిటల్ పోతే వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2 దాంట్లో ఉంటాయి. ఎక్కడి నుంచి సినిమా హాల్ పోతే ఏ రోలో 43 నెంబర్ సార్ మీది, 51 మీ సీట్ సార్ అంటాడు అక్కడ. అంటే మీరు కొన్న టికెట్కి అది ఏ రోలో ఎక్కడ బుక్ అని ఇంత పెద్ద సబ్జెక్ట్కి ఆ టార్చ్ లైట్ వేసి అదే సార్ 43 ఏ కనిపిస్తుంది కదా 43 కూర్చోండి అయిపోయింది. అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్. అంటే నెంబర్ అన్నది ఒక పెద్ద లైన్, ఒక సబ్జెక్ట్ని చేస్తే దీన్ని ఏమనొచ్చు, ఒక కోడ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఆ నెంబర్ ఎంతో తెలుసుకుంటే ఒక లైన్ అంతా వచ్చేస్తుంది అట్లా నుంచి. 1947 అన్నాను, ఏం గుర్తొస్తుంది మీకు చెప్పండి? ఒక నెంబర్ చెప్తున్నాను, ఇంకేం చెప్పట్లేదు. 1947 ఇండియా ఏం గుర్తొస్తుంది మీకు? ఇండియన్ ఇండిపెండెన్స్ గుర్తొచ్చేస్తుంది. 26 జనవరి, 26 జనవరి. ప్రతి నెల 26 వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది చాలామందికి. అంటే దేశభక్తి ఉండదు కదా మామూలు, ఎవ్రీ ఇయర్ జనవరి వస్తుంది. ఆ 26 రాగానే అందరికి గుర్తొచ్చేందంటే టోటల్ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే అని గుర్తొస్తుంది. ఏమనే దాంట్లో రిపబ్లిక్ డే ఎప్పుడు అని అంటే ఖచ్చితంగా మన 26 చెప్పాల్సి వస్తుంది. రిపబ్లిక్ డే ఒక పెద్ద హిస్టరీ, అదంతా తీసేస్తే జస్ట్ 26 అనమాట. అట్లా ఈ నెంబర్స్ అన్నది నిగూఢం రాష్ట్రాలకి రిప్రజెంట్ చేస్తారు. అందుకే న్యూమరాలజీ అనేది దాంట్లో ప్రతి నెంబరు, ఈవెన్ ప్రతి ఆల్ఫాబెట్, మళ్ళీ ఒకటి ఆల్ఫాబెట్కి నెంబర్, ఏ అంటే ఒకటి, బి అంటే 2 అంటాం. ఆల్ఫాబెట్లో ఇండైరెక్ట్గా అదొక రూపం మారుతుంది, షేప్. ఏ అంటే ఒకటి, 1 ఎలాగో 1 ఉంది. సో ఇవి మారుతుంటాయి కాబట్టి ఇది కోడ్ లాంగ్వేజ్లో దీంట్లో ఉంటాయి. అలాంటప్పుడు కమింగ్ టు లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి, లక్కీ నెంబర్ అనేది దేనికి వాడుతుంటాం, దేని గురించి అడుగుతున్నారు మీ లక్కీ నెంబర్? ఇప్పుడు నేను చెప్పినవన్నీ దీంట్లో మన చుట్టూ అన్నీ అవసరం. ఏమేమి ఉంటాయి ముఖ్యంగా మీరు చూస్తే పెద్ద వదిలేద్దాం. లక్కీ నెంబర్ అనగానే హౌస్ నెంబర్, దీంట్లో మళ్ళీ ప్లాట్ నెంబర్ 3 ఉంటాయి అంతే కదా. ప్లాటు అండ్ రెంటల్ హౌస్ నెంబర్. ఈ హౌస్ నెంబర్ ఇది తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత సెల్ నెంబర్ ఉంది. ఏ సెల్ నెంబర్ అయినా నార్మల్గా అయితే ఇంతవరకు అయితే 10 డిజిట్స్లో ఉన్నాయి. అది అంటే కంపెనీ పేర్లన్నీ యూట్యూబ్లో చెప్పకూడదు కాబట్టి XYZ కంపెనీస్ ఉన్నాయి, అన్నిటి కూడా 10 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. సో దాని సెల్ నెంబర్. ఇప్పుడు ఆ మొత్తం ఆ 10 డిజిట్స్లో టోటల్ చూడాలా, స్టార్టింగ్ చూడాలా, ఎండింగ్ చూడాలా, ఎండింగ్ 0 ఉంటే బాగుంటుందా, మధ్యలో 0, ఇవన్నీ కన్ఫ్యూషన్ వస్తాయి మీకు చూసి విని. ఇది సెల్ నెంబర్, దీంట్లో కన్ఫ్యూషన్. కమింగ్ టు కార్ నెంబర్ వచ్చింది. మళ్ళీ కార్ నెంబర్ కూడా లక్కీ నెంబర్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పొలిటీషియన్కి దాదాపు టాప్ బ్రాండెడ్ కార్లో 5 నుంచి 6 కార్లు చెప్పాల్సి వచ్చింది ఈ 7 ఇయర్స్లో నెంబర్స్. హైదరాబాద్లో ఒక బెంచ్ షోరూమ్కి వెళ్ళి చెప్పాను కార్ నెంబర్ కావాలంటే. ఏది కార్ నెంబర్? ఎందుకు అని అంటే వాళ్ళు 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు పెట్టి కొంటున్నారు అన్నప్పుడు దానికి నెంబర్ కంపల్సరీ. ఇట్స్ అ క్రేజ్, ఇట్స్ అ ఫెయిత్, అంతే కదా. ఇప్పుడు జూనియర్ ఇంటర్ని తెలుసు, ఆ 9 నెంబర్ తీసుకోవటానికి దాదాపు 8 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాను సబ్జెక్టివ్ కరెక్షన్. కానీ 8 లక్షలు ఖర్చు నెంబర్ తీసుకున్నాడు. మామూలుకి పిచ్చా ఒక నెంబర్కి 8 లక్షలు ఎందుకు సార్, ఇంకో నెలతో కారు వస్తుంది కదా అనుకుంటారు. ఇది మన మైండ్ సెట్లో తేడా ఉంటుంది. కారులో పోయేవాడికి ఏమో అది నీడ్ అవుతుంది, ఈ రోడ్డు మీద పోయేవాడికి లగ్జరీ అవుతుంది. ఏంటి సార్ బాగా మీద కారులో పోతారు సార్ అంటారు, ఈర్ష్య. మళ్ళీ వీడి కారు కొన్నప్పుడు ఈ కిందోడు ఇంకోటి వీని కూడా అంటారు. సో ఈ మైండ్ సెట్ మార్చుకొని లెట్ us థింక్ ఇన్ ఓన్లీ ఎ పాజిటివ్ వే. సో ఈ కారు. అలాగే 2 వీలర్ ఉంది, ఇది కామనే కదా. 2 వీలర్ ఇప్పుడు ఈ 2 వీలర్ కూడా 5,000, 10,000, 50,000 దాటిపోయింది. ఇప్పుడు అంటే కార్ లెవెల్కి ఒకప్పుడు ₹1,00,000 కారు వచ్చేది. ఇప్పుడు ఈ 2 వీలర్ కూడా 1 lakh, 1.5 lakh. యూత్ అయితే కొంటున్నారా లేదా? లేటెస్ట్ మోడల్ కొంటున్నాం 1-2 lakhs పెట్టి. అంత కొన్నప్పుడు ఒక లక్కీ నెంబర్ తీసుకుంటే ఏమైపోయింది అక్కడి నుంచి, ఎలాగో 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం అనుకొని ఈ నెంబర్, ఇవన్నీ ఈ 4 నెంబర్లు మెయిన్ వస్తుంటాయి. ఈ 4 మెయిన్, ఇవి ఇంకా చాలా ఉంటాయి నెంబర్ చూసేవి, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇది లక్కీ నెంబర్ అడుగుతారు. ఇంతకీ లక్కీ నెంబర్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి తీస్తారు ఇది? ఒకటి అడిగే వాళ్ళది నేము, డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం. దీంట్లో 2 రకాలు. ఈ పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద మల్టీమీడియాస్ కావచ్చు, వాళ్ళకి నేమ్ తప్ప డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అప్పుడు లక్కీ నెంబర్ చెప్పేందుకు న్యూమరాలజీలో ఒక పద్ధతి ఉంది.
మన పద్ధతిలో నేమ్ పెట్టి దాన్ని కూడా చెప్పచ్చు. సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, ఏం చేయాలి సార్, అక్కర్లేదు, నీ పేరు చెప్పండి. ఈ మధ్య 5-6 మంది అడిగారు వెహికల్స్ కోసం, అక్కడ మీ పేరు చెప్పండి, దాంట్లోంచి తీసి వాళ్ళు చెప్పచ్చు. అది తీసే ముందు ఈ నేమ్ నెంబర్లోకి ఏ నెంబర్ సూట్ అవుతుందో కొన్ని కౌంటర్ క్వశ్చన్ వేస్తాం ముందు. ఇప్పుడు ఇదివరకు ఉన్న మీ నెంబర్లు ఏంటి అవేంటి రెండు అడుగుతాం. అవన్నీ ఒక సీక్వెన్స్లో ఉంటాయి, అప్పుడు ఈ నెంబర్ చెప్పచ్చు క్యాలిక్యులేట్ చేసుకో. రెండోది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఏది మంత్ డేటు తర్వాత ఇయర్ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇది మీ లక్కీ నెంబర్ అని చెప్తాను. సింగిల్ డిజిట్ లక్కీ నెంబర్ ఒకే ఒకటి, 1 to 9లో ఒకటి ఉంటుంది అనమాట. ఇది వీళ్ళకి చెప్తాను. చెప్తే నెంబర్ ఇంతకీ ఆ నెంబర్ వల్ల ఏంటి, ఈ నెంబర్ రహస్యమైంది, దానివల్ల ఏమైపోద్ది అంటే ఈ లక్కీ నెంబర్ని ఏం చెప్తారు మామూలుగా వినేది, సార్ నేను కనుక మీకు ఒక లక్కీ నెంబర్ చెప్తాను, మీరు మామూలుగా ఒక ఓలా కార్ తీసుకోండి, మీకు డబ్బులు లేవు కదా, జాబ్ లేదు కదా, ఓలా కార్ తీసుకొని ఇంకేదైనా కారు తీసుకొని మీరు నేను చెప్పి లక్కీ నెంబర్ ఉంది 3 ఏళ్ళు ఆ కారు నడపండి, మీరు కరోడుపతి అయిపోతారు. ఆ కారు వదిలేసి 4 బెంచ్ కార్లు మీరే కొంటలేదు, ఒక కంపెనీకి మీరు హెడ్ అయిపోతారు. ఈ టైప్లో ఈ నెంబర్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు, వినుంటారు కూడా మీరు. అవన్నీ ఏం జరగదు. లక్కీ నెంబర్కి ఒక లిమిట్ ఉంది మీకు, దానివల్ల ఎంత అవుతుంది. ఒకవేళ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ చూసుకున్నా కూడా ఏమవుతుందంటే ఇది మీ డెస్టినీ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, మొత్తం క్యాలిక్యులేట్ చేసి చివరికి మనకు ఒక డెస్టినీ వస్తుంది. మీ నెంబర్ 5 డెస్టినీ. సరే మీకు ఇంకో నేమ్ ప్రకారం మీకు 5 లక్కీ నెంబర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే అంతకుముందు మీరు బిజినెస్ చేస్తున్నారు, కొంచెం పెద్ద ఎగ్జాంపుల్, బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో మీకు ఇయర్లీ ఒక 2 CR 3 CR 3.5 వస్తుంది. మామూలుగా మనం సహజంగా కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, ఇయర్లీ నాకు 10 crores 20 crores వస్తే బాగుంది సార్ అనుకుంటాం. అయితే నేను ఒక మీకు లక్కీ చేసుకోండి 10-20 అని సార్, వీళ్ళు 100 crores టర్న్ ఓవర్, టాటా బిర్లా మీరే అని కూడా చెప్పచ్చు. దీన్ని అతిగా చెప్పడం అనమాట. నమ్మదగ్గట్టు ఉండాలి. ఇటువంటివన్నీ ఫిక్స్ చెప్పకుండా రియాలిటీ ఏంటంటే మీ డెస్టినీకి నెంబర్ 5 చెప్పాను కదా, ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ పర్ యువర్ డెస్టినీ టోటల్ మీకు ఇంకో 10 ఏళ్ళు అయినా సరే 5 CR రాసిపెట్టి ఉంటుంది. లక్కీ నెంబర్ ఏంటంటే ఒక లిమిట్, మీరు మీ లైఫ్లో మంత్లీ 2, 3, 4 దాటిపోయిన తర్వాత 2 lakhs లేదంటే 5 crores ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక 3 crores 4 crores ఉంది, ఒక లక్కీ నెంబర్ తీసుకున్నారు లేదా నేమ్ చేంజ్ తీసుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత ఏమందంటే ఈ 3-4 దగ్గర నుంచి మీకు 5 CR వరకు పెరుగుతుంది. మీరేమనుకుంటారు, ఈ సెల్ నెంబర్ తీసుకున్నందుకో నేమ్ మార్చుకున్నందుకో ఇంకేదో కారణాల చేతిలో వచ్చాయనుకుంటారు. ఏమొచ్చింది, మీకు ఆల్రెడీ లిస్టులో ఉంది లిమిట్, మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీ సెల్ వాడితే కూడా అంతగా మ్యాక్సిమం లిమిట్ ఉంటుందా, డేటా లిమిట్ ఉందా, ఎన్ఎంఎల్ లిమిట్ ఉందా, ఆ లిమిట్ ఆల్రెడీ మీకు ఉంది మ్యాక్సిమం. ఎందుకో కారణం చేత మీకు 2-3లో అయిపోయారు ఇక్కడ 50%లో. ఇది చేసిన తర్వాత మీకు 5 CR వచ్చింది అనుకోండి, పెరిగింది అనుకుంటే ఏం దీంట్లో వచ్చింది ఉంది, కానీ కొంతవరకు హ్యాపీ కదా, ఇక్కడి నుంచి ఇంతవరకు వచ్చారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నట్టు లిమిట్, ఈ 5 CR మీ లిమిట్ దాటిన తర్వాత 1 రూపీ పెట్టారు, ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను, ₹1 కూడా అది గుర్తుపెట్టుకోండి. అంటే లక్కీ నెంబర్ కూడా దేర్ ఇస్ ఎ లిమిట్. అంతేగాని ఇక్కడ మీకు ఇయర్లీ 5 crores వచ్చేసి నెంబర్ పెట్టేస్తే మీకు రోజు 5 crores వస్తాయి, లేదా ఇయర్లీ 1 billion crores వస్తాయి. ఇది ఎగ్జాగ్రేట్ చెప్పేస్తే ఎవరు నమ్మరు. నమ్మకం ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్లో ఆ చెప్పే వ్యక్తి కానీ సబ్జెక్ట్లో కానీ ఇది కొంత పర్లేదు సార్, ఇది చిరంజీవి భాష చెప్పంటే మీరు 50 crores 100 crores అంతొద్దు ఇంత చాలు విన్నారా చిరంజీవి ఎందుకంటాడు, అంతొద్దు ఇంత చాలు, నేను ఇంత చాలే చెప్తాను, అట్లా సాగదీయద్దు బెల్లం పాకులాగా. అది రానప్పుడు సేమ్ డిప్రెస్ అయితే మనం తిడతారు కూడా, ఎక్కడ సార్ మీరు 50-100 crores అన్నారు, ఏముంది నాకు వచ్చేది అదే వస్తాయో 2-3 వేలు ఎక్కువ వస్తున్నాయి అంటారు, నీరు గారిపోతారు. మనం తక్కువ చెప్తే ఎక్కువ వస్తే పర్లేదు, ఇంకా వేరే ఇంకేమైనా రీజన్లో అవుట్ ఆఫ్ 100 మందిని దాటి క్రాస్ కావచ్చు, పూర్వజన్మలో ఎప్పుడైనా చేసుకుంటే 5 బదులు 8-9 crores రావచ్చు, ఇంకా హ్యాపీ వాడు. కానీ ఆ ఫిగర్ మనం చెప్పాం, నీకు డెస్టినీలో దేవుడు ఎంత రాసి పెడతారో, రోజుకి ఎంత సంపాదించాలో, నెలకి ఎంత సంపాదించాలో, నీకు 1 ఇల్లు ఉండాలో 2 ఇల్లు ఉండాలో, 1-2 ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్ యువర్ హారోస్కోప్లో ఉంటుంది. దానికి మించి ₹1 కూడా రాదు. మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలి, లిమిట్ దాటి. అంతేనా, మన మంచం చాప మీద పడుకున్నప్పుడు ఎంతవరకు కాళ్ళు చాపుకొని పెద్దవాళ్ళు చెప్తారు, ఆ చాప లెంత్ ఉన్నతోనే కాళ్ళు చాపుకుంటారు. చలికాలంతో కింద చల్లగా ఉంటాయి, ఎండాకాలంతో కాలుతుంటాయి. టు దట్ ఎండ్ ఎంతవరకు అయినా చూడాలన్నమాట, లిమిట్ దాటి పోకూడదు. హిమాలయ పర్వతాల దాకా ఇట్లా బాగుండు, ఇంకా పోవాలంటే కింద పెడతాం మనం. ప్రతి దానికి ఒక బౌండరీ ఉంటుంది. సో ఈ లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు లాభం ఏంటంటే ఇవన్నీ కనుక చేసుకుంటే మీకు ఏదైతే ₹100 రావాల్సింది ₹50 వస్తున్నాయి, దీనివల్ల 100 వస్తుంది. మీకు రావాల్సింది మీకు రాసి పెట్టింది ఇది జరుగుతుంది. అందుకే దాదాపు 25 నుంచి జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ చెప్పే ముందు ఆచి చూచి లిమిట్ చూసి ఇంతవరకే వస్తుందని చెప్తాను. అంతకుమించి దీంట్లో మ్యాజిక్లు ఎగ్జాగరేషన్లు డే డ్రీమ్స్ ఇవన్నీ ఏ క్లయింట్స్కి క్రియేట్ చేయను.
సో జాగ్రత్తగా ఇది పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మామూలు ఒక ఇంట్రెస్ట్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, చాలా మామూలుగా ఉంది. ఇలాగ దీంట్లో పెద్ద నష్టపోయింది. ఇప్పుడు 10 లక్షలు లక్షలు పెట్టుకుంటాం. మీరు ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ పెట్టుకోవచ్చు. అలాగే బెంగళూరులో ఒకప్పుడు 25 years బ్యాక్ ఢిల్లీకి వచ్చినప్పుడు వాస్తు వాళ్ళు వచ్చారు. ఒక ఇల్లు వాస్తు చూస్తేనట 50,000 తీసుకుంటారట వాళ్ళు. గ్రూప్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఒక కంపెనీ పెట్టారు, చార్టెడ్ అకౌంట్ వాస్తు. ఒక ఇంటికి వాస్తుకు 50,000 ఇస్తారన్నాడు. అంటే ఆ రోజుల్లోనే ఒక పెద్ద విల్లా, ఇప్పుడు విల్లా అంటే నవ్వుతారు అందరూ, ఒక పెద్ద విల్లా లాంటివి ఉంటే 3 crores 5 crores అది ఉంటుందంట. మరి 3 crores ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ 50,000 అన్న ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. వాళ్ళ నమ్మకం అదే. ఒకసారి వాస్తు చూసుకొని పెట్టుకుంటే ఆ 3-4 crores ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటుంది. ఇది వాళ్ళ నమ్మకం, అది వాస్తు శాస్త్రం. అందుకోసం పెడతారు. మీరు ఇప్పుడు ఒక 50 లక్షలు చేసుకున్నాడు, ఒక 5,000 ఎవరికైనా వాస్తు ఇచ్చారనుకోండి, 5,000 అనేది మీకు ప్రీమియం. ఆ 50 లక్షల ఇల్లు ఉన్నంతకాలం చక్కగా మళ్ళీ అమ్ముకోకుండా నష్టం లేకుండా ఉంటుందని వాస్తుశాస్త్రం చెప్తూ ఉంటారు, వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది ఇదనమాట. లిమిటేషన్లో ఉంటే ఏదైనా మనకు లిటిగేషన్ ఉండదు. ఇంత జాలు అని పెట్టుకోండి. ఆ ఘోరంతోనే మనకు కొండంత ఆశ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది చెప్పిన తర్వాత ఇంకోటి కూడా నెగిటివ్ కాకూడదు కదా. ఇప్పుడు నెలకు 3 కోట్లు ఆల్రెడీ వస్తున్నాయి, మీ లక్కీ నెంబర్ లేవో తీసుకున్నారు, రూపాయి పేరు నో ప్రాబ్లం. మీ డబ్బు అయితే ఏం పోలేదు కదా. యు ఆర్ గెటింగ్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్. అంటే ప్రమోషన్ లేని గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు, ప్రమోషన్ కోసం వచ్చాడు, మంత్లీ 30,000 శాలరీ ఉంది, మీకు ఏదో నేమ్ మార్చో లేదా పెట్టి చూపించాం, పెట్టాక నీకు ప్రమోషన్ వస్తే జీతం పెడుతున్నాను. 2 ఏళ్ళు అయినా కూడా ఆయనకు ప్రమోషన్ రాలేదు, శాలరీ పెరగలేదు. మనం చెప్పిందండి ఆయన దేర్ నో లాస్. నెగిటివ్ జరగలేదు కదా. ఆయన ఉద్యోగం అలాగే ఉంది, ఆయన శాలరీ రెగ్యులర్గా అదే వస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది తెలుసా, ఈ తప్పుడు పద్ధతిలో ఏదైనా వాళ్ళకి చెప్పి ఆకాశానికి అంతేసి చెప్తే ప్రమోషన్ సంగతి దేవుడు ఎరుగు. గవర్నమెంట్కి గవర్నమెంట్ ఉద్యోగం అయితే బేస్ ఉందో అది కూడా పోయింది అనుకోండి, సస్పెండ్ రోడ్డు మీదకి వచ్చాను, అప్పుడు మనం తిట్టుకుంటారా లేదా? ఎట్టి పరిస్థితుల్లో మన కోర్టు రూలే అనమాట. 100 మంది జైలు నుంచి పారిపోయినా పర్వాలేదు అంటుంది ఏది న్యాయశాస్త్రం. కానీ ఒక అపరాధికి, ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడదు అంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్లయింట్స్ 10 మంది వచ్చినా కూడా ఒక్కడు కూడా ఏం జరగకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం మన వల్ల కాకూడదు. ఎక్కడో వేరే సీజన్స్ అవుతాయి. ఎందుకంటే మనం చెప్పిన వాడు ఇంకోటి దగ్గర పోవటమో, ఇంకేదో మింగిల్ కావటమో, లేదా ఇల్లు వాసు బాగాలేకపోవటమో, బై మిస్టేక్ చేయటమో, ఇండిపెండెంట్గా బెనిఫిట్ ఇంకో పార్ట్నర్ని కలుపుకోవటమో, ఇలాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి. వాళ్ళు ఇల్లు మారటమో, బిజినెస్ చేంజ్ ఏవో చేస్తారు. అన్నీ మనకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా. ఆ చేంజ్ చేసిన డెఫినెట్గా మార్పులు వచ్చేస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఎలా ఉందంటే మీకు జ్వరం వచ్చింది, మీకు రెగ్యులర్ ఆయుర్వేద డాక్టర్ పేరు ఇయ్యండి సార్, మీరు దేవుడు సార్ అంటాం. 2 రోజులు చూస్తారు, తగ్గట్లేని ఏం చేస్తారా, ఏం తగ్గట్లేని అక్కడ అలోపతి తీసుకుంటారు, వాళ్ళు ఇంకో హోమియోపతి తీసుకుంటారు. ఇవన్నీ కాంబినేషన్ చేస్తే తిట్టుకుంటారు లేదు వాళ్ళు. యూ ఫాలో ఎనీ వన్. తర్వాత మీరు సెకండ్ థర్డ్ ఒపీనియన్ మారుతూ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. గుర్తుపెట్టుకోండి, ఏ 4 అస్ట్రాలజర్స్ ఏ 4 నియమంలో ఒకలాగా చెప్పరు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఫోకస్ వాళ్ళదే. ఆ చేంజెస్ వచ్చినప్పుడే దెబ్బతింటారు, అంతవరకే తినరు. ఈ 25 ఏళ్లలో అట్లాంటి వాళ్ళ మటుకు ఎవరు లేరు. మొత్తం ఇంటర్నేషనల్ వాళ్ళు మనకు ఉంది. ఇంటర్నేషనల్ వాళ్ళు అన్నీ ఉన్నాయి, బిజినెస్లు కానీ ఇవి కానీ. దే ఆర్ సో హ్యాపీ. టోటల్ లాస్ అంటే వాళ్ళకు జరగదు. ఒకవేళ అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఏం చెప్తారంటే మళ్ళీ కన్సల్టేషన్ ఫీజు ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఫాలో అప్ ఎవరు చెప్పరు. వాళ్ళు ఇచ్చే 2,000 మళ్ళీ చెప్పాలి అనుకుంటారు. అట్లా 10 years 15 years బ్యాచ్ కంటిన్యూగా ఉండే శాలరీస్ ఉన్నారు. అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికీ 10 years నుంచి ఉన్నారు. ఆయన కార్ నెంబర్లు కానీ బిజినెస్ కానీ కూడా ఫోన్లోనే అవుతుంటాయి కొంతమందికి. 10 years బ్యాక్ ఒక్కసారి కన్సల్టేషన్ ఫీజుకి ఫోన్లో కొన్ని అయిపోతుంది. అంతేగాని మీరు మళ్ళీ మా దగ్గర రండి, ఇక్కడ క్యూర్ నిలబండి, ఫీజు కట్టండి ఉండవు. 2 నిమిషాలకి ఇచ్చే అడ్వైస్ మన పర్సనల్ ఆల్ ది వే ఎందుకు రావాలి, ఫోన్లోనే కొంతమంది చెప్తాను. ఇది మనకున్న నిజాయితీ సర్వీస్. నిజాయితీకి ఎప్పుడు ఉంటుంది, నిజాయితీ పేరు అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట. మనం ఏదో లక్షలు సంపాదించాలని వాళ్ళు తప్పుదారి పెట్టించి భయపెట్టించేసి ఎగ్జాగ్రేట్ చేసి మనకు 25 ఏళ్ళు ఎంజీకే ఫౌండేషన్ చేయదు. నేను ట్రైనింగ్ ఇచ్చిన దాదాపు 2,000 మంది కూడా దాంట్లో వివిఐపీలు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు కూడా ఎవరు దాంట్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఉద్యోగాలు ఉన్నాయి సార్. అంత మేము డివేట్ కాము, ఉన్నదినట్టు మీరు చెప్పినట్టుగా అవే చెప్తూ ఉంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ సచ్ వర్డ్స్. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ భరద్భూషణ్ ముదిగొండ గోపీకృష్ణ.